హలో హలో గిరీష్ గారా? నేనండి, దేవస్థానం చైర్మన్ ని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నేను చెప్పినట్టే చేయించాను. లడ్డూ ప్రసాదంలో పటికి బెల్లం ముక్కలు ప్రవేశపెట్టడం వల్ల మొత్తం మీద 80 లక్షల ఆదాయం సార్. ప్రస్తుతానికి లడ్డూ ధర పెంచే సమస్య గట్టెక్కాం. మీకు శ్రీవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. మీ సలహాకి అక్షర లక్షలు ఉంటా. రామచంద్ర, ఎవరయ్యా ఈ గిరీశం? ఎవరయ్యా ఈ మహానుభావుడు? లడ్డూ సైజు తగ్గకుండా పటికి బెల్లం తగిలించమన్నాడా? ఆ విధంగా జీడిపప్పుని ఆదా చేశాడా? దేవుడి సేవలోని చిత్రాలు చేయించే ఈ దేవంతకుడు. నన్ను ఇడుసు బాబోయ్, నన్ను ఇడుసు, నన్ను ఇడుసు, లేకపోతే సంపుతా రక్కుతా. చెప్ నోర్మయస్, గిరీశం గారు వస్తే గుండేసి పేల్చి పారేస్తారు. నేను పేల్చి పారేస్తాను. ఎవడరా ఈ పిల్లి పిల్ల? పిల్లిగా ధర పందికొక్కు. మార్నింగ్ సార్, నా పేరు జపాను, మా బాసు. నోర్మయ్, 2 బోసానాలు వేసుకుని కోట్లో దూరిపోయాడు. ఎలాగొచ్చాడో తెలదండి. ఆడెవడో గిరీశం గాడంట, ఆడికి బంట. మళ్ళీ గిరీశమేనా? రై వండదు మాట్లాడండి. నీకు బుద్ధుందట్రా? వాడి కోసం నన్ను పడేస్తావిడ్రా? లే లే, నీకేం భయం లేదు, లేచి నిలబడు. వాడేం చేయలేవయ్యా మగడ. రై నువ్వు వెళ్ళా బలు కూర్చో కూర్చో. ఎడగా నిలబడవయ్యా. అరే మొహం చూడవయ్యా. ఎవరు నువ్వు? నీ పేరేమిటి? జపాన్ అండి. అసలు పేరేమిటి? తెలీదండి. గిరీశం గారు ఇలాగే పిలుస్తారండి, ఎందుకంటే నేను జీనియస్ అండి. గిరీశం గారు ఎవడరా? ఆయన ఇంకా చాలా గొప్ప జీనియస్ అండి. అసలు వాడు ఎవడిగా అంటుంటే వారు దేవుణ్ణి ఎలా వర్ణించరండి? ఎక్కడి నుంచి మొదలెట్టనండి? టాటా బిర్లా లాంటి కంపెనీ వాళ్ళకి గిరీశం గారు దేవుడండి. రాష్ట్ర ప్రభుత్వాలు మంత్రులు చీకటి పడ్డాక వారి సలహాలు తీసుకుని ముడుపు చెల్లించి గట్టెక్కుతారు. బిజినెస్ లో ఒక సలహా విసిరితే కోట్లు కురుస్తాయండి. ఆయన చూపు తగిలితే దివాలా ఎత్తి శవాల్లా పడున్న కంపెనీలు లేచి చల్మోహన్ రంగాన్ని డాన్సులు ఆడేస్తాయండి. డబ్బు విషయంలో జంతర్ మంతర్లో మనగాడనుకోండి. అదే ఇందాకెవరో చెప్పారు, లడ్డూ ధర పెంచకుండా. పటికి బెల్లం ట్రిక్కేనా అండి? దేవుడే తిల్లైపోయాడు అనుకోండి. అవును, అలాంటి వాడు ఇక్కడికి ఎందుకు వస్తున్నట్టు? అది అడక్కదు, అది దేవాలస్యం. చెప్పి నా తల తీసేస్తాడు. ఎందుకు ఇప్పుడు వస్తున్నాడు? ఎప్పుడో ఎందుకో ఎక్కడికో ఎవరికి తెలుసు గిరీశం గారి లీలలు. ఒరే రామంటూ, గిరీశం గారికి తూర్పు గదిలో విడిదని పట్టి చెప్తాం. తాళంటి కట్టమంటారా? ఒళ్ళు పడిందంటే సాల కూడా చేయండి, జాగ్రత్త. పొద్దుపోయింది సామె, బట్టలు మార్చుకుని పడుకోండి. ఆయన వస్తే నేను చూసుకుంటాగా. నీ గురించే భయంరా. ఊసనా గీసనా అంటూ 5 గారిని అడగొడితేను ముక్కులు మూసేసుకుంటాను చెప్పానుగా. తప్పుడు పనులు చేయను. క్యారీలో పోయిను, ఫ్యాస్కోలో పాలు, పళ్ళెంలో పళ్ళు పెట్టాను, పక్కేశాను. మీరు పదండి పదండి. శరణు శరణు మహాప్రభో, శరణు శరణు. ఈ గిరీశాన్ని కాపాడండి. అరే వచ్చారా? లేవండి లేవండి. లేవను. మీరు శరణిచ్చి 10 గంటలు నిద్రకి చోటిస్తే తప్ప లేవను. మీరు ఇక్కడ ఉన్నట్టు నరమానవుడికి చెప్పను. రండి వచ్చెదురు గారి దయచేయండి. అమ్మో, భోజనం అంటే 10 నిమిషాలు నిద్రపోతుంది. గురూజీ, నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకే తెలియదు. పడుకోవాలి, వాలి పడిపోవాలి. పడుకోవాలి గురూజీ, పడుకోవాలి. ఎక్కడ? మెట్ల కింద, పెరట్లోనా? మంచివారే. అదిగో మీకోసం గది పడక భోజనం అన్ని ఏర్పాటు చేసినాం. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నమోస్తుతే. మహాలక్ష్మి నమోస్తుతే. ఏమిటయ్యా ఇది? మహారాజా నమోస్తుతే, శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. అయ్యా, అపరిశుభ్రంగా ఉన్నాను. తమరు ఎదుటి నిలిచే అర్హత నాకు లేదు. 5 అంటే 10 నిమిషాలు. ఈలోగా నాకు మీ తోటలో దొరికిన కనక మహాలక్ష్మి ప్రసాదం ఏమిటో పరిశీలించండి. వచ్చి వివరాలు దాఖలు పరుచుకుంటాను. జపాన్. ఇప్పుడే తవ్వు తెచ్చిన బాపతలాగా ఉంది. రే రమ్మండు, ఆ పెడితెరు ఏముందో? తేనె కావచ్చు, యాప నూనె కావచ్చు. నీ బోర్డు జోస్యాలు అడగలేదు, పలుగు తెచ్చి తాళంది. ఏల్సాలు. ఇవన్నీ నాకే. రెడీ.
జపాన్, వైనాక్స్, ఎంత బాగున్నావు. అమ్మా, అమ్మా, ఇది చూడు. చాలా బాగుందమ్మా. మన రాజకుటుంబాల్లో తిని తగలేటివే కాని గడించిపోసే గుణాలు పోతున్నాయి. ఈ సంపద కొండలు కరిగి తరిగి కష్టాలు పాలయ్యే నాటికైనా నా వాళ్ళు మేలుకుంటే ఏడుస్తుంటే కోలుకోవటానికి ఈ నిధిని దాస్తున్నాను. ఈ నిధి మీకు ఒక మహానుభావుని ద్వారా అందుతుంది. ఇట్లు రఘోత్తమ ప్రసాద్. మా తాతగారి ముత్తాతరా. థ్యాంక్స్ చెప్పించుకోవడమే తప్ప చెప్పడం తన జాతకంలో లేదని విర్రవీకే గిరీశం నేడు మీకు పాదాభివందనం చేస్తున్నాడు. లేవండి లేవండి. ధన్యవాదాలు. సెలవు. అయ్యా గిరిశి గారు, ఇంత గొప్ప నిధిని మాకు అందజేసి కనీసం మా వందనాలైనా. నేను పోస్ట్ మ్యాన్ లాంటి వాడిని. మీకు పార్సిలో మనీ ఆర్డర్ అందించే పోస్ట్ మ్యాన్ని కాళ్ళు గడిగి కూర్చోబెట్టి కాఫీ ఇస్తారా? వారే అసలు ఈ నిధిని ఎలా పసిగట్టారు? నిన్న రాత్రి మీ సావిట్లో నిద్రపోయిన నేను రేపు రాత్రి దాకా లేవననుకున్నాను. కానీ దిక్కుమాల అలవాటు 5:30కి మేలుకొచ్చేసింది. బంగళా చుట్టూ ప్రదక్షిణంగా మార్నింగ్ వాక్గా షికారు చేస్తున్నాను. కళ్ళు జిగేల్మన్నాయి. సూర్యుడు ఇటుపక్క పొడుస్తున్నాడేమిటా అని కళ్ళు నునుకున్నాను. అక్కడ గుట్ట మీద దేవీ విగ్రహం. అమ్మవారి నుసట దిద్దిన కుంకుమే సూర్యబింబంలా వెలిగిపోతోంది. మోకరిల్లి నమస్కరించాను. అమ్మవారిలో ఏమీ చలనం లేదు. ఆవిడ సందేశం ఏమిటా అని అటూ ఇటూ చూశాను. గుండె జల్లుమంది. విగ్రహం మీ బంగళాకేసి చూడకుండా బయటికి చూస్తుంది. అనేసా, ఆవిడతోనేసా, అమ్మా తల్లి, నిన్నిక్కడ నిలుపుకుని సేవించుకుంటున్న శ్రీ రాజావారి కుటుంబం ఆ బంగళాలో ఉండగా నీ చల్లని చూపులు ఇంటి మీద కాకుండా వీధికేసి ఉన్నాయే అమ్మా. అది నీ పరాక లేక వాళ్ళ అపరాధమా అని నెలేసా. పక్కనున్న పలుగు తీసుకుని నన్ను బలిగొన్నా సరే నిన్ను విడిచిపెట్టనంటూ పోటేశా. వేశాను. గ్రహం కదిలింది. ఇంకో పోటు వెద్దును కదా, కంగుమని మట్టి తప్పించి చూద్దును కదా, ఈ పెట్టె కనిపించింది. అమ్మవారి విగ్రహాన్ని మీ ఇంటి వైపు అలా తిప్పాను. ఆవిడ గారు ఇలా మీకు ఇచ్చిన ప్రసాదంగా భావించి గిరీష్ గారు, మీరు వెళ్ళటానికి వీల్లేదు. ఇది రాజాజ్ఞ. ఆగండి. లేకండి, త్వరగా వస్తున్నారు. లేకండి లేకండి. రై నోరు మీద లేవద్దు. డిస్టర్బ్ చేస్తున్నాను తెలుసు, అయినా తప్పదు, లేవద్దు. నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను అంటే, నాకిద్దరు కూతుళ్ళు 2 గాడిదలు. ఆ 2 గాడిదలు నన్ను నా కొంపను ముంచేసి వాళ్ళు ఎక్కడ మునిగిపోతారోనని నా భయం. ముఖ్యంగా నిన్న మా కులపెద్ద రాగరేఖ మీద రాసిన వార్నింగ్ చూశాక నాకు భయం పట్టుకుంది. మా కుర్రవాళ్ళ హయాంలో ఈ కొండంత సంపద కూరంత అయిపోవటం గ్యారంటీ. నా మాట కరుకు, కటిక చేదు. సావధానంగా వినండి. ఆస్తి అనేది చెట్టు లాంటిది. చెట్టు క్షణక్షణం పెరుగుతూనే ఉండాలి. పెరగడం ఆగిపోతే చచ్చిపోయినట్టే. చెట్టు ఏమిటి, గీసిన గడ్డం క్షణాల మీద పెరిగి మాసిన గడ్డం అవుతుంది. అది జీవలక్షణం. చెప్పండి, మీ తాతల నాటి ఎస్టేట్ 1,00,000 ఎకరాలు ఉండేది. ఇవాళ మీ హయాంలో 10,000కు పడిపోయింది. అవునా?